పెద్దపల్లి జిల్లాలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు సంస్థ జెండాను ఆవిష్కరించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యారంగ అభివృద్ధి, విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం ఏబీవీపీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. దేశ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, సమాజ సేవే లక్ష్యంగా ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఏబీవీపీ రాష్ట్ర నాయకులు రాజేందర్తో పాటు విద్యార్థులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డెబ్బై సంవత్సరాలుగా ఈ దేశం బాగుండాలి, దేశంలో విద్యార్థులు చదువుకోవాలి, ఈ దేశం గురించి విద్యార్థులు ఆలోచించాలి, ఈ దేశంలో ఉన్న విద్యార్థులందరూ కూడా భారత్ మాతాకి జై అనాలి, వందే మాతరం అనాలి. ఈ దేశంలో ఏ విద్యార్థి కూడా అడుగుల సిద్ధాంతం వైపు అడుగులేదు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుల సిద్ధాంతం వైపు నడవాలి, జాతీయ పునర్నిర్మాణం వైపు నడవాలనే ముఖ్య లక్ష్యంతో ఢిల్లీ యూనివర్సిటీలో ఇదే జూలై 9న ఒక 4 స్టూడెంట్స్ తోటి, ఒక ప్రొఫెసర్ తోటి ప్రారంభమైన ఏబీవీపీ నేడు 77 లక్షల పైచిలుకు మెంబర్షిప్ తో ప్రపంచంలో నంబర్ 1 స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా వెదజల్లింది. ఏదైతే విద్యార్థులారా ఒకటే గుర్తుంచుకోండి, అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఉన్నాయి. ఏ ఒక్క స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా దేశ హితం గురించి ఆలోచించాలి. పాకిస్తాన్ జిందాబాద్ అంటే కొన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్లు ఈ దేశ విద్రోహ శక్తుల గురించి పనిచేస్తాయి. సిజేపీ పార్టీకి జిందాబాద్ అంటే, కానీ ఏబీవీపీ ఆర్గనైజేషన్ 77 సంవత్సరాలుగా ఈరోజు ఆర్టికల్ 370 రద్దు గురించి ఆలోచించిన ఆర్గనైజేషన్ ఏబీవీపీ ఆర్గనైజేషన్.